హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. కాస్ట్ అరౌండ్ 500 రూపీస్ దాకా ఉంటుంది. ఫ్లిప్కార్ట్ నుంచి నేను రీసెంట్ గా ఆర్డర్ చేశాను. సో ఫ్లిప్కార్ట్ ఆర్డర్ ఈ రోజు అయితే నాకు వచ్చేసింది. సీల్ ఓపెన్ చేసి మనం ఒకసారి టార్చ్ లైట్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ అయితే ఓపెన్ చేశాను. ఈ బాక్స్ ఓపెన్ చేయగానే లోపల ఇంకొక బాక్స్ అయితే ఉంది. ఇక ఈ బాక్స్ లో ఏమి లేదు, చూడొచ్చు మీరు. ఇది పక్కన పెట్టేస్తాను. ఈ బాక్స్ లో మనకు టార్చ్ లైట్ అయితే ఉందన్నమాట. టార్చ్ లైట్ తో పాటుగా మనకు ఇంకొక చిన్న ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. ఇది యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ అనమాట, టైప్ సి అయితే కాదు, మీరు గమనించవచ్చు. సో ఇక టార్చ్ అయితే ఇలా ఉంటుంది. బిల్ట్ క్వాలిటీ ప్లాస్టిక్ బిల్ట్ క్వాలిటీతో వస్తుంది. ఇక్కడ చిన్నది అల్యూమినియం ఫ్రేమ్ లాగా వస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది టార్చ్. మనం ఓవర్ వ్యూ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది స్విచ్ ఆన్ ఆఫ్ అనమాట, పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవటానికి. ఇక్కడ చాలా చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ టార్చ్ కి. సో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది ఒక ఎల్ఈడి లైటు, ఇది ఒక ఎల్ఈడి లైటు. దీన్ని మనం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అద్దాన్ని బ్రేక్ చేయాలి అంటే దీన్ని యూజ్ చేయొచ్చు. మీరు చూడొచ్చు, ఇక్కడ ఏ అద్దం కూడా లేదు, కాకపోతే చూపిద్దును. అయితే దీన్ని యూజ్ చేసి మనం చిన్న చిన్న అద్దాలని ఇలాగా పగలగొట్టచ్చు అనమాట. అద్దం ఒకటే పగులుతుందా లేకపోతే ఏదైనా గట్టి వస్తువులను కూడా పగలగొట్టచ్చు అనేది ప్రాక్టికల్స్ లో మనం చూడొచ్చు అనమాట. ఇకపోతే ఇక్కడ మనకు సీట్ బెల్ట్ ఉంటుంది కదా, కార్లకు కానీ జీపులకు కానీ సీట్ బెల్ట్ ఉంటుంది కదా, ఆ సీట్ బెల్ట్ కట్టర్ అనేసి ఇక్కడ ఇచ్చారు. సో వాటినే కట్ చేయడానికి పనిచేస్తుందా, ఇక వేరే ఏదైనా కట్ చేయొచ్చు అనేది మనం ఏదైనా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే పవర్ ఆన్ చేశాను. పవర్ ఆన్ చేయగానే మనకి లైటింగ్ అయితే వెలిగింది అనమాట. చూడొచ్చు, ఇది 2-3 రకాలుగా ఉంటుంది. ఇది ఒక లైటింగ్. ఇక చూస్తే ఇంకా కొద్దిగా డల్ అయింది. ఇక బ్లింక్ అవుతుంది, చూసారు కదా. 3 మోడ్స్ ఆల్రెడీ మనం యూజ్ చేసాం. ఇక 4th మోడ్ చూసుకుంటే ఈ ఎల్ఈడి లైట్ అనమాట. ఇది టేబుల్ ల్యాంప్ గా కూడా మనం ఇలా పెట్టేసి టేబుల్ ల్యాంప్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నిలబెట్టేసి, ఇది అప్ అండ్ డౌన్ ఉంది కాబట్టి పడిపోతుంది. ప్లెయిన్ గా ఉంటే అయితే పడకుండా స్టేబుల్ గా ఉంటుంది అనమాట. సో ఇది చాలా బాగుంది. 3 రకాలుగా 4 రకాలుగా ఈ మోడ్స్ అయితే ఇచ్చారు. ఈ టూల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే మనం అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా గట్టి పదార్థాన్ని పగలగొట్టడానికి అయితే దీన్ని ఇచ్చారు. ఇక సీట్ బెల్ట్ లాంటి గట్టి తాడులు లాంటి వాటిని కట్ చేయడానికి దీన్ని ప్రొవైడ్ చేశారు, ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూద్దాం ఒకసారి, దీన్ని వాడి చూస్తాను. ఈ టార్చ్ లైట్ ని వాడి చూసి ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సీట్ బెల్ట్ అంత స్ట్రాంగ్ కాకపోయినా ఇక్కడ ఒక వైర్ అయితే ప్లాస్టిక్ వైర్ ఉంది. దాన్ని కట్ చేసి చూద్దామా ఒకసారి. వావ్, లోపల సూపర్ షార్ప్ కట్టర్ అయితే ఉందని నాకు అర్థమైంది. సో ఇది ఒక విధంగా పనిచేస్తుంది. ఇక దీన్ని దేన్ని పగలగొడదామా అని చూశాను. ఇక్కడ నాకు పగలగొట్టే అంత అద్దం లాంటి గట్టి పదార్థాలు ఏమి కనబడలేదు. సో దాన్ని నేను తర్వాత ట్రై చేసి మీకు వీడియో రూపంలో చూపిస్తాను. ఇదైతే నాకు నచ్చింది. ప్లాస్టిక్ బిల్ట్ క్వాలిటీతోనే వచ్చింది, కానీ బాగుంది. లైటింగ్ కూడా చాలా బాగా చూపిస్తుంది. పగలప్పుడు కాబట్టి కొద్దిగా తక్కువ లైటింగ్ చూపించినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే చీకట్లో ఇంకొంచెం బ్రైట్నెస్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందని నాకు అనిపిస్తుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇది 2000 mAh బ్యాటరీతో వస్తుంది. మనం 2 hours వరకు ఫుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి 2 hours పడుతుంది. తర్వాత 6 hours వరకు మనకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకు 4 మ్యాగ్నెటిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ మ్యాగ్నెటిక్స్ తో మనం ఏదైనా ఐరన్ రాడ్ లాంటి దగ్గర లేకపోతే పైప్ దగ్గర మనం దీన్ని ఇలా అటాచ్ చేసేసి, ఇలా అడ్డంగా అయితే పెట్టడానికి కావట్లేదు, పడిపోతుంది, ఇలాగా పడిపోతుంది, జారిపోతుంది, కరెక్ట్ పట్టుకోవట్లేదు. కానీ ఏదైనా వస్తువుని ఇలా పెట్టేసి నిలువుగా ఇలా పెట్టేస్తే అది పడకుండా అలా ఉంటుంది అనమాట.
ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక మనం అసలైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు ఛార్జింగ్ పోర్ట్లు అయితే ఉన్నాయి. చూడొచ్చు మీరు ఇక్కడ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇక్కడ ఒక ఛార్జింగ్ పోర్ట్ మాత్రమే ఉందనుకున్నాను, కానీ ఇక్కడ ఒక ఛార్జింగ్ పోర్ట్ ఉంది, అలాగే యూఎస్బి పోర్ట్ కూడా ఇక్కడ మనకి ఉందన్నమాట. సో ఈ ఛార్జింగ్ పోర్ట్తో మనం టార్చ్ని ఛార్జ్ చేయొచ్చు. అలాగే మనకు అత్యవసర పరిస్థితుల్లో అంటే ఒక 5-6 పాయింట్లు మనకి మొబైల్కి ఛార్జింగ్ కావాలి అనుకుంటే ఈ యూఎస్బి పోర్ట్ని యూజ్ చేసి టార్చ్ టు మొబైల్ వరకు ఛార్జింగ్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఇంకొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ రీఛార్జబుల్ ఎల్ఈడి టార్చ్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో. ఈ టార్చ్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం మా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక అన్బాక్సింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై. సైన్ అవుట్ నౌ.